నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఎన్‌పీఎస్‌కి సంబంధించి ఇప్పటివరకు 50,000 రూపాయల వరకు ఎగ్జంప్షన్ ఉంది. సో ఇది 1,00,000 వరకు తీసుకెళ్లే ప్రపోజల్‌లో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో బేసిక్గా ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది అందరికీ వర్తించేది. అదేదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వాళ్ళ ప్రొవిడెంట్ ఫండ్స్ XYZ అవన్నీ కూడా కొంత డిడక్షన్స్ ఎంప్లాయీ సైడ్ నుంచి, కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకొని యాజ్ ఆఫ్ నో వాళ్ళకి అది ఇంప్లిమెంట్ అవుతుంది. అది ప్రైవేట్ ఎంప్లాయీస్కి కానీ, లేదా హౌస్ వైఫ్స్కి కానీ, లేకపోతే వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, సో ఎవరైనా కానీ వాళ్ళు ఒక పెన్షన్ ప్లాన్ కోసం ప్రిపేర్ అయ్యి ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో మనకు భారతదేశ ప్రభుత్వం ఎన్పిఎస్ అనేది మనకు లైవ్లోకి తీసుకొచ్చింది. సో రిటైర్మెంట్ అయ్యే టైంకి ఫండ్స్ లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళ లైఫ్ చాలా సెక్యూర్డ్ అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి గల ప్రధాన కారణం వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు ఒక మంచి ఫండ్ అనేది వస్తుంది. ఎవ్రీ మంత్కు సరే వాళ్ళకి ఎంతో కొంత శాలరీ అంటే అదే ఫండ్, ప్రొవిడెంట్ ఫండ్ నుంచి వాళ్ళకి ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది, పెన్షన్ అమౌంట్. సో వాళ్ళు సెక్యూర్డ్ గా ఉంటారు అనే ఒక రీజనింగే మనం ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లైఫ్ సెక్యూర్డ్ అంటాం అనేది. సో బేసిక్గా సెక్యూరిటీ అందరు సామాన్యులకి రావాలి అని చెప్పి ఎన్పిఎస్ అనేది ప్రవేశపెట్టారు. ఇక్కడ నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఎక్కువ మంది అందులో పెట్టుబడులు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో పర్టికులర్గా మనకి అండర్ సెక్షన్ 80C అండ్ సబ్ సెక్షన్ ఆఫ్ 80CCD1B దాని ప్రకారం కూడా మనకి ఒక 50,000 రూపాయలు కనుక మీరు పే చేసినట్లయితే దాన్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవచ్చు. దానికి తగ్గ డిడక్షన్స్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ కూడా చాలా మంది తీసుకున్నారు. అంటే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు, అండ్ ట్రస్ట్ మీ సార్, చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కూడా, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎన్పిఎస్ సపరేట్గా పే చేయొచ్చు. వాళ్ళు పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ ఫండింగ్ వాళ్ళు ఎన్పిఎస్ కూడా పే చేయొచ్చు. సో బేసిక్గా చాలా మందికి దీనికి సంబంధించి అవగాహన లేదు, ఎన్పిఎస్ అందరం పే చేసుకోవచ్చు అని. సో బేసిక్గా ఇప్పుడు 50,000 నుంచి దాన్ని ₹1,00,000 తీసుకెళ్ళాలి అని చెప్పేసి కొన్ని ప్రపోజల్స్ పెడుతున్నారు. దానికి గల కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి దాదాపుగా ఒక 10 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అందులో కేవలం 50 లక్షల మంది మాత్రమే ఈ ఎన్పిఎస్ని ఆప్ట్ చేస్తున్నారు. సో మనకి దానికి సంబంధించి 50,000 ఏదైతే పరిమితం పెట్టారో, సో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసమే కేవలం 50,000 పే చేస్తున్నారు. అంతకు మించి ఎక్స్ట్రా కూడా పెద్దగా ఏమీ పే చేయట్లేదు. సో వాళ్ళు ఇంకొక 25 సంవత్సరాల్లో రిటైర్ అయ్యే వాళ్ళు అయితే వాళ్ళకి మ్యాక్సిమం ఒక 47 లక్షలు మాత్రమే వస్తాయి. సో నెలవారీ వాళ్ళు విత్డ్రావల్ కనుక మొదలుపెట్టినట్లయితే ఒక 23,000 రూపాయలు మాత్రమే నెలకు వస్తాయి. మళ్ళీ మనం దానికి ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేయాలి. సో 6% యావరేజ్ ఇన్ఫ్లేషన్తో కనుక అడ్జస్ట్ చేస్తే మనకు 25 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 23,500 రూపాయలు ఇప్పుడు 5,000 రూపాయలతో సమానం. సో బేసిక్గా దాని వాల్యూ కూడా పడిపోతుంది. అంటే డబ్బు ఒక విలువ గోయింగ్ ఫర్దర్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ పోయి పడిపోతుంది. సో ఆ డబ్బులు ఏవైతే వాళ్ళకి ఆ టైంలో వస్తే అవి ఎట్లాగా సరిపోవు. సో వాళ్ళ పెన్షన్ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో రిటైర్మెంట్ ప్లానింగ్ అన్న దాన్ని అచీవ్ కాలేరు. అండ్ మోర్ ఎవర్ మనం ఈ నెంబర్ని కూడా ఈ 50 లక్షల నుంచి పెంచితే చాలా మంది ఈ రిటైర్డ్ లైఫ్ అనేది సెక్యూర్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో దాన్ని 1,00,000కు చేయండి అని ఒక ప్రపోజల్ని ఫినాన్స్ మినిస్ట్రీకి పెట్టారు. సో దాన్ని అప్రూవ్ చేస్తారా, లేదా ఈ బడ్జెటా, లేదా నెక్స్ట్ బడ్జెటా ఏంటి అనేది దాని డిస్కషన్కి వాళ్ళు చేసుకుంటారు. కానీ నా పర్సనల్గా నేను చూసే ఒపీనియన్ ప్రకారం మాత్రం మనకి ఈ ఎన్పిఎస్ అనేది లాంగర్ టైం ఫ్రేమ్లో ఎవరికైనా ఉపయోగపడేదే. మనకి ఇప్పుడు చాలా మందిని మనం గమనించినట్లయితే ఆ పేరెంట్స్, చాలా ఏజ్డ్ గ్రూప్ పేరెంట్స్, వాళ్ళకి అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ప్రాబ్లం లేదు, ఈ ప్రైవేట్ ఆర్ రెగ్యులర్ ఫార్మింగ్ హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా బిజినెస్ వాళ్ళు అయి ఉండొచ్చు. సో బేసిక్ ఒక పెన్షన్ ప్లాన్ అనేది లేకపోవటం వల్ల ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది మనం ఈ జనరేషన్లో చూస్తున్నాం. సో బేసిక్గా మన జనరేషన్, పర్టికులర్గా ఈ జనరేషన్ వాళ్ళకైతే ఈ సేవింగ్స్ పాలసీస్కి సంబంధించి కానీ, ఈ సేవింగ్స్కి పద్ధతులకి సంబంధించి కానీ మేబీ కొంతవరకు అవగాహన తక్కువై ఉండొచ్చు, లేకపోతే మనం లైఫ్ లివింగ్ స్టాండర్డ్స్ పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అయి ఉండొచ్చు. ఈ సేవింగ్స్ అనేది అసలు లేకుండా పోతుంది. సో ఈ పెన్షన్ స్కీమ్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయటం వల్ల, మనం దాంట్లో పెట్టుబడులు పెట్టి కొంత డబ్బుని సేవ్ చేసుకోవటం వల్ల గోయింగ్ ఫర్దర్ మనం రిటైర్ అయిన తర్వాత ఒక సెక్యూర్డ్ లైఫ్ వస్తుంది. సో ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకుంటున్నారో, మనం ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ని ఒక గోల్ తోటి ప్లాన్ చేసుకుంటాం.
ఒక ప్రాపర్టీ కొన్నారనుకోండి, ఇది మా అబ్బాయికి, ఇంకో ప్రాపర్టీ కొన్నారనుకోండి, ఇది మా అమ్మాయికి, ఇంకో ప్రాపర్టీ కొంటే అది మాకు, మన రిటైర్ అయినంత వరకు మాకు ఉండాలి. సో బేసిక్ ఒక గోల్ పెట్టుకుంటారు కదా, ఒక డబ్బును సేవ్ చేస్తున్నారు అని అంటే మా పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కి లేదా మా పిల్లల పెళ్లి కోసమనో ప్రతి దానికి ఒక గోల్ అనేది మనం లింక్ చేసి పెట్టుకుంటాం. సో అలానే మనం మన పెన్షన్ కోసం, మన రిటైర్మెంట్ కోసం కూడా ఒక గోల్ని పెట్టుకోవాలి. సో దానికే డైరెక్ట్గా ఒక పేరు పెట్టి మనకు ఒక స్కీమ్ ఏముంది, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి. సో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ని చాలామంది ఎందుకు అవాయిడ్ చేస్తారనంటే, బేసిక్గా పెన్షన్ స్కీమ్ అనగానే దాంట్లో రిటర్న్స్ రావు, అందులో ఇన్వెస్ట్ చేసి వేస్ట్, నేను బెటర్ గ్యాంబ్లింగ్లో పెట్టుకుంటా, డబ్బులు పోయినా పర్లే, వస్తే ష్యూర్ షాట్ పెద్ద అమౌంట్ వస్తాయి. బేసిక్ ఇట్లాంటి మన వాళ్ళందరికీ ఈజీ మనీ ఫాస్ట్గా రావాలి, లాంగర్ టైంలో స్లోగా రిటర్న్స్ ఇచ్చినా వాళ్ళకి అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక మిత్ని బ్రేక్ చేయాలనుకుంటున్నా. ఎన్పిఎస్ అనేది ఈక్విటీ మార్కెట్స్తో కాంపిటీట్ అవుతుంది. సో బేసిక్గా మనకి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వీటన్నిటి గురించి ఐడియా ఉంది కదా, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. సార్ ఇప్పుడు నిఫ్టీ ఇండెక్స్ మనకి యావరేజ్ రిటర్న్స్ అంతా జనరేట్ చేస్తుంది, 12.5% జనరేట్ చేస్తుంది. సో దాని బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ని మీరు కొంటున్నారు అనుకోండి, అవి ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ ఇండెక్స్ కంటే కొంత తక్కువకే ఇస్తున్నాయని చెప్పి మన మార్కెట్ రిపోర్ట్స్ ఆల్రెడీ చెప్తూనే ఉన్నాయి. కానీ ఎన్పిఎస్ దాదాపుగా 14% డెలివరీ చేస్తుంది. వాళ్ళు అందులో మెజారిటీ ఆఫ్ ద ఫండ్ తీసుకెళ్ళి లార్జ్ క్యాప్లోనే పెడతారు. ఎన్పిఎస్ ఒక మెయిన్ ఏమేంటి అని అంటే వాలటాలిటీకి అది ఎక్కువ గురి కాకూడదు. సో వాళ్ళు ఎక్కువ అందులోనే పెడతారు. కానీ ఫండ్ అలోకేషన్ పద్ధతి వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఒక 60% to 70% అందులో పెట్టచ్చు అండ్ లార్జ్ క్యాప్లో, తర్వాత కొంత స్మాల్ క్యాప్, కొంత మిడ్ క్యాప్, కొంత డెప్ట్ బేస్డ్ ఫండ్. సో బేసిక్ ఈ ఎన్పిఎస్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మన రిస్క్ని బేస్ చేసుకొని మీరు మీ ఈక్విటీ పోర్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కన్జర్వేటివ్, మోడరేట్, అగ్రెసివ్. ఇందులో మీకు 3 పద్ధతులు ఉంటాయి. కన్జర్వేటివ్ అనే వాళ్ళకేమో ఈక్విటీ పోర్షన్ తక్కువ అలోకేషన్ ఉంటుంది, అంటే మేబీ 20 to 30%, మిగతాది మొత్తం డెప్ట్ ఉంటుంది. మోడరేట్ అనే వాళ్ళకేమో 50% ఈక్విటీ, 50% డెప్ట్ ఉంటుంది. సో వాళ్ళ రిటర్న్స్ కొంత వీళ్ళకంటే బెటర్గా ఉంటాయి. అగ్రెసివ్, నేను కొంత రిస్క్ తీసుకుంటా, అంటే రిస్క్ అంటే వాలటాలిటీ నేను తట్టుకుంటా, కొంచెం అటు ఇటు అయినా నేను పెద్దగా భయపడను, నాకు ఎట్లాగో 25-30 సంవత్సరాలు ఉంది కాబట్టి, లాంగర్ టైం ఫ్రేమ్లో మార్కెట్స్ గ్రో అవుతాయి కాబట్టి నేను అగ్రెసివ్ చూస్ చేసుకుంటా అనే వాళ్ళు కూడా ఈ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో వాళ్ళకు వచ్చేసరికి సుమారుగా 70 to 75% ఈక్విటీ అలోకేషన్ ప్లస్ డెప్ట్, మిగతా బ్యాలెన్స్. సో బేసిక్గా ఖచ్చితంగా కొంత డెప్ట్ అలోకేషన్ అనేది ఎన్పిఎస్లో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రిస్క్ని హెడ్జ్ చేయాలి కాబట్టి. సో బేసిక్గా ఏదైతే అగ్రెసివ్ని మీకు చెప్పానో అదే సుమారుగా మీకు 14% డెలివరీ చేస్తుంది అగ్రెసివ్ది. బేసిక్ది 9% ఇస్తుందండి. అంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు రెగ్యులర్గా వచ్చే ఎఫ్డి రిటర్న్స్ కంటే కూడా బెటర్గా వస్తుంది. సో బేసిక్గా డెప్ట్ అలొకేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇందులో 70% ఉన్నా మిగతా 30% ఈక్విటీ ఉంది చూసారా. డెప్ట్ అనేది ఏం చేస్తుంది అని అంటే మనకు సెక్యూర్ చేస్తుంది, ఈక్విటీ పోర్షన్ అనేది కొంత వెల్త్ని గ్రో చేస్తుంది. డెప్ట్ 6 to 7%, ఆ అడిషనల్ రిటర్న్ అనేది ఈక్విటీ నుంచి జనరేట్ చేస్తారు. సో ఓవరాల్గా మనకి ఎన్పిఎస్ అనేది వెల్త్ క్రియేషన్ అండ్ ఒక సెక్యూర్డ్ లైఫ్ కోసం ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనకి ఎప్పుడైతే 60 సంవత్సరాలు వస్తాయో అక్కడ నుంచి బై డిఫాల్ట్గా ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ అయిపోతుంది, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, సంథింగ్ లైక్ దట్. సో మనకి ప్రతి నెల మన అవసరం తగ్గట్టుగా మనకి జీతం వచ్చి పడ్డట్టుగా పడిపోతూ ఉంటాయి. సో బేసిక్గా అందులో ఉన్నటువంటి డిడక్షన్స్ కోసమే మీరు డబ్బులు కట్టకుండా కాకుండా దాన్ని కంప్లీట్గా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసి కనుక పే చేస్తే అప్పుడు నిజమైన పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. రిటైర్మెంట్ అనేది ఎంత సెక్యూర్డ్గానే ప్లాన్ చేసుకుంటారు. అసలు బేసిక్గా రిటైర్మెంట్ అంటేనే సెక్యూరిటీ కోసం చూసుకుంటూ ఉంటాం. రిటైర్మెంట్ టైంకి ఆ టైంలో రిస్క్ చెయ్యం. సో ఆ టైంకి మనకు కావాల్సినటువంటి ఫండ్ అలొకేషన్ జాగ్రత్తగా ఉంచే బాధ్యత ప్రభుత్వం ఉంది. దానికోసం ఐసిఐసిఐ ఉండొచ్చు, ఎస్బీఐ ఉండొచ్చు, క్వాంటా ఇట్లా రకరకాల కంపెనీస్ ఫండ్స్ని రన్ చేస్తున్నాయి. సో బేసిక్గా మీకు నచ్చినటువంటి ఫండ్లో మీరు ఆ ఎన్పిఎస్ని సెలెక్ట్ చేసుకొని మీరు అందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు 50,000 నుంచి ₹1,00,000 పెంచడం వల్ల దీంట్లో కూడా పెట్టుబడులు పెరుగుతాయి. దట్ వాస్ వెరీ హ్యాపీ. సో బేసిక్గా ఇక్కడ వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని అంటే, ఎండ్ ఆఫ్ ద గవర్నమెంట్కి వచ్చేది ఏం లేదు. ఆ ఫండ్స్ అని ఎక్కడికి పోతాయి, మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్కో డెప్ట్ మార్కెట్స్కో వెళ్తాయి. గవర్నమెంట్ తీసుకొని ఏమి వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ కోసం వాడుకోదు ఆ డబ్బుల్ని. ఎండ్ ఆఫ్ ద డే బయటకే వెళ్తాయి. కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి ప్రజలు ప్రాబ్లంలో ఉండకూడదు. సో మనం ఈ క్లాజ్ని కనుక ఇంక్లూడ్ చేస్తే ఎంతో కొంత కడతారు, కానీ ఆ కొంత అనేది సరిపోదు, ఇంకొంచెం పెంచాలి అనేది ప్రపోజల్స్ ముందరికి వెళ్తున్నాయి. అది పెంచడం వల్ల ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. 1 lakh డిడక్షన్ అంటే చిన్న విషయం కాదు. అవుట్ ఆఫ్ 6-7 lakhs ఇప్పుడు ఏదైతే మనకు బేసిక్ ఉందో 8 lakhs వచ్చేవాడికి 50 నుంచి ఇంకొక 50,000 ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళకి మంచి డిడక్షన్స్ కలిసి వస్తాయి. 30% స్లాబ్లో ఉన్న వాడికి అయితే దాదాపు ఇంకో 12,000 దాకా మిగులుతాయి డబ్బులు. సో బేసిక్గా ఈ డిడక్షన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా పే చేస్తారు. బట్ నా ఉద్దేశం అయితే కేవలం డిడక్షన్ కోసం కాదు,
దాన్ని బై డిఫాల్ట్గా మన లైఫ్లో పార్ట్ కింద పే చేయాలి. మనం రకరకాల వాటికి ఈఎంఐలు పెట్టుకుంటాం కదా, మొబైల్ కావాలి, దానికి XYZ కావాలని. సో అలానే ఇది మన లైఫ్లో ఒక పార్ట్ అయ్యి ఉండాలి, నాట్ జస్ట్ ఫర్ డిడక్షన్స్. NPS అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో పే చేయాల్సినటువంటి ఫండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.